మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన నామములు లెక్కలేని స్తోత్రాలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ పరిశుద్ధమైన పాద సన్నిధానంలో చేరి ఇటు రీతిగా మిమ్మల్ని మహిమపరచడానికి మాకు ఇచ్చినటువంటి ఈ చక్కటి అవకాశాన్ని బట్టి నీకు వందనాలు. ఈ దినం చూడలేక ఎంతోమంది కాలగతుల్లో కలిసిపోయినా నీ ప్రేమ, నీ కనికరము, మీ వాత్సల్యత మా ఎడల కనుపరిచి మరొక విశ్రాంతి దినములో మిమ్మల్ని మహిమపరిచే స్థితిని మాకు ఇచ్చినందుకు వందనాలు. కృతజ్ఞతాభావంతో ఈ శాశ్వత జీవితం అంతా కూడా మీ కొరకు బ్రతకడానికి సహాయం చేయను. ఆయన అచ్చలుపుని మట్టి ఘటమునైన నన్ను మీ సిలువ చాటు మరుగుపరుచుకుని మీ ప్రజలని వారితో మీరు స్పష్టంగా మాట్లాడండి. ఆయన వినుట వలన విశ్వాసము కలుగుతా తండ్రి. మా పేరు ప్రఖ్యాతుల కోసము, మా ఘనతల కోసము కాకుండా మీరు మాకు ఇచ్చిన ఈ ఆయుష్ కాలములో నీ కొరకు విలువైనటువంటి పనులు చేసి బలానమ్మకమైన బిడ్డలుగా మీ చేత పిలిపించుకోవాలనేటువంటి తపనలో ఈ చిన్ని పరిచర్యలో యూట్యూబ్ పరిచర్య కూడా ఆశీర్వదించిన ఆయన. మా పేరు ప్రఖ్యాతుల కోసం కాదు, కానీ మాకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కొన్ని ప్రసంగాలైనా అనేక మంది బిడ్డలకు వినిపింపచేయాలనే ఉద్దేశంతో నా తండ్రి ఏర్పాటు చేస్తున్నటువంటి యొక్క పరిచర్యని కూడా మీరు దీవించి ఆశీర్వదించమని, వాక్యం ధారాళంగా రాకుండా ఆటంకపరిచే ప్రతి దురాత్మల్ని మీరు ప్రారదోలమని యేసునామమున బట్టి అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కృపగల దేవుని యొక్క వాక్యము చాలా శ్రేష్టమైనది. నేను గత 4 వారాల క్రితము ఆశ్రయుడైన క్రీస్తుని, ఆశ్రయ దుర్గముగా పిలువబడుతున్న యేసుక్రీస్తు ప్రభు వారిని మనం ఆశ్రయిస్తే మన జీవితాల్లో జరిగే ఆశీర్వాదాలు ఏంటి అని ఒక్క ప్రసంగాన్ని సిద్ధపరుద్దామని చెప్పి నేను ఒక ప్రసంగాన్ని సిద్ధపరచడం జరిగింది. ఆశ్రయుడైన క్రీస్తుని మనం ఆశ్రయిస్తే మన జీవితాలలో మనము బ్రతుకుతామని, ఆధ్యాత్మికంగా చనిపోయినటువంటి మనల్ని దేవుడు తిరిగి బ్రతికింపజేస్తాడని మనము గత వారాల్లో విన్నాం. రెండవ ప్రసంగముగా ఆశ్రయుడైన క్రీస్తుని మనం ఆశ్రయిస్తే మన బ్రతుకుల్లో సంతోషము కలిగి బ్రతుకుతామని మనం విన్నాం. మూడవదిగా ఆశ్రయుడైన క్రీస్తుని మనం ఆశ్రయిస్తే మన జీవితాలలో నెమ్మది కలుగుతుందని విన్నాం. తర్వాత ఆశ్రయుడైన క్రీస్తుని మనం ఆశ్రయిస్తే మన బ్రతుకాలంలో అత్యధిక విజయాలు మన జీవితాల్లో చవి చూస్తామని విలువైన మాటలు మనం విన్నాం. ఈరోజు చివరి భాగముగా ఆశ్రయుడైన క్రీస్తుని మనం ఆశ్రయిస్తే మనం అందరము కూడా సురక్షితంగా ఉంటాం, క్షేమంగా ఉంటాం అనే విషయాన్ని వాక్యపు వెలుగులో నుంచి మనం నేర్చుకుందాం. అందరూ కూడా కొద్ది నిమిషాలు శ్రద్ధగా వాక్యం వినడానికి ప్రయత్నం చేయండి. బైబిల్ గ్రంథంలో నుంచి దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చదువుకుందాం. నెబుకద్నెజరు, షడ్రకు, మెషకు, అబేద్నెగో వీరి దేవుడు, పూజార్హుడు, ఆయన తన దూతను పంపి జాగ్రత్తగా తన్ను ఆశ్రయించిన దాసులను రక్షించెను. హల్లెలూయా. తాను ఆశ్రయించినటువంటి దాసులను రక్షించెను. ఆశ్రయుడైనటువంటి దేవాతి దేవుని మనం ఆశ్రయిస్తే, ఆశ్రయ దుర్గముగా పిలువబడుతున్న యేసుక్రీస్తు ప్రభువారిని మనం ఆశ్రయిస్తే మనం అందరము కూడా సురక్షితంగా ఉంటాము, క్షేమంగా ఉంటాము అనే విషయాన్ని దేవాతి దేవుడు ఈ దానియేలు గ్రంథం ద్వారా మనకి బోధపరుస్తూ ఉన్నారు. సామెతల గ్రంథము 18వ అధ్యాయము 10వ వచనం ఇలా ఉంటుంది కదా: యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతులు అందులో పరుగెత్తి సురక్షితంగా ఉంటారు.
యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతులు అందులో పరిగెత్తి సురక్షితంగా ఉంటారు, క్షేమంగా ఉంటారు. దేవుని వాక్యం వింటున్న ప్రియమైన బిడ్డలారా, ఈ కడవర దినాల్లో, ఈ దుర్దినాలలో అతి ప్రాముఖ్యమైనటువంటి మాట, అతి ఖరీదైన మాట ఏదైనా ఉందంటే మీరు క్షేమంగా ఉన్నారా? ఈ రోజున ఒక ఫోన్ చేస్తే ఆ ఫోన్లో ఏ దుర్వార్త వినవలసి వస్తుందో, ఎలాంటి దుర్వార్తను వినవలసి వస్తుందని చెప్పి బిక్కుబిక్కుమంటూ ఈ రోజున మనిషి భయంతో గడిపేటువంటి భయంకరమైన దుర్దినాల్లో ఉన్నాం. ఇలాంటి భయంకరమైన దుర్దినాలలో దేవుని యొక్క సన్నిధానానికి వచ్చిన మన అందరం జీవితాల్లో కూడా క్షేమము అనేటువంటి మాట ఎంత బలమైనదో, మీరు క్షేమంగా ఉన్నారనే మాట ఎంత ఆశీర్వాదకరమైనదో ఈ రోజున మనమందరం కూడా గమనించాలి. దయచేసి ఈ రోజున వాక్యం ప్రేమిలారా, నా చేతిలోని మైక్కి గ్యారంటీ ఉంది, పైన తిరుగుతున్న ఫ్యాన్కి గ్యారంటీ ఉంది, మనం వాడే బైక్కి, కారుకి, సమస్త వస్తువులకి గ్యారంటీ ఉంది. కానీ మనిషికి మాత్రము గ్యారంటీ అనేది లేదు. ఏ క్షణాన్న ఎవరిని గూర్చి ఎలాంటి దుర్వార్తలు వింటామని చెప్పి అనుక్షణము భయముతోనే బ్రతకవలసినటువంటి పరిస్థితి. ఈ రోజున నీవు నేను కూడా ఆధ్యాత్మికంగాను ఆరోగ్యముగాను క్షేమంగా ఉన్నామా? దయచేసి ఈ రోజున ప్రతి ఒక్కరము కూడా పరీక్షించుకోవాలి. సర్వసాధారణంగా మనిషి తన బ్రతుకు కాలంలో మీరు క్షేమంగా ఉండాలంటే, మీరు ఆరోగ్యంగా ఉండాలంటే, మీ ఆయుష్ పొడిగించబడాలంటే మీరు డాక్టర్లు చెప్తూ ఉంటారు, ఈ రకమైనటువంటి ఆహార పదార్థాలు మీరు తీసుకోవాలి. యూట్యూబ్లో మనం వింటూ ఉంటాం, యూట్యూబ్లో చూస్తూ ఉంటాం, ఇవి తినాలని చెప్పేవాళ్ళు కొంతమంది, ఈ యొక్క పదార్థాలు తినకూడదని చెప్పేవాళ్ళు మరికొంతమంది. ఇవన్నీ కూడా విని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, ఆయుష్ని పొడిగించుకోవాలి అనే తపనతో మనిషి ప్రతిరోజు కూడా ఆరోగ్యం కోసం ఎంతగానో పరితపిస్తూ ఉంటున్నాడు. ఆహారపు అలవాట్లు మార్చుకోగలుగుతున్నాడు, ఇష్టమైన వాటిని తినకుండా తన యొక్క నోరుని కట్టుకోగలుగుతున్నాడు. మంచిది, చాలా మంచిది. ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్తూ ఉన్నారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవలసినటువంటి బాధ్యత మన చేతిలోనే ఉంది. మనం తీసుకునే ఆహార పదార్థాల మీదే మన ఆరోగ్యం అనేది ఆధారపడుతూ ఉంటుంది. ఇదంతా కూడా జగమెరిగినటువంటి సత్యం. అయితే ఈరోజన్న నా ప్రశ్న, భౌతిక సంబంధమైనటువంటి ఆరోగ్యము కొరకు, భౌతిక సంబంధమైనటువంటి ఆరోగ్య క్షేమం కొరకు నువ్వెంత జాగ్రత్తలు తీసుకుంటున్నావో, ఆత్మ సంబంధమైనటువంటి ఈ యొక్క ఆత్మకి ఆరోగ్యము చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతిని ఎప్పుడైనా కానీ గుర్తించామా? దేవుని వాక్యం ప్రియమైన బిడ్డలారా, ఆరోగ్యం చక్కగా సహకరించకపోతే 3 పూటలు భోంచేసే మనము ఒక్క పూట కూడా ఒక స్పూన్ అన్నం తినడానికి నోచుకోలేని పరిస్థితి, ఆరోగ్యం సహకరించకపోతే. అలాంటిది ఆత్మకి ఆరోగ్యము క్షీణించిపోతే, ఆత్మకి ఆరోగ్యం క్షేమస్థితులు లేకపోతే మన జీవితాల్లో కూడా వాక్యం అనేటువంటి ఆహారం తినడంలో కానీ, ప్రార్థన చేసుకోవడం కానీ, సహవాసం ఉండడం కానీ మనం ఇష్టపడలేనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉంటాం. దయచేసి రోజున వాక్యం ప్రేమిళ్ళారా, ప్రతి మనిషి కూడా, ప్రతి వ్యక్తి కూడా ఆత్మకి ఆరోగ్యము, ఆత్మకి క్షేమము చాలా చాలా ప్రాముఖ్యము అనే సంగతిని గుర్తెరగాలి. దేవుని వాక్యం ప్రేమిళ్ళారా, ఇలా ఆత్మకి ఆరోగ్యము కావాలంటే మన జీవితాల్లో శరీరానికి ఆరోగ్యము, శరీరానికి క్షేమం ఎంత ప్రాముఖ్యమో ఆత్మ కూడా అంతే క్షేమం అన్నట్లుగా రెండింటిని కూడా మనమందరము కూడా సమపాలలో బ్యాలెన్స్ చేసుకుంటూ మన జీవితాన్ని ముందుకు తీసుకువెళ్ళే ప్రయత్నం చేయాలి. దేవుని వాక్యం ప్రేమిలారా, మనిషి జీవితంలో మానసిక ఆరోగ్యం అనేది చాలా ప్రాముఖ్యం. ఈ రోజున మనసుకి ఆరోగ్యం సహకరించగా మానసికంగా కృంగిపోయి, మానసికంగా చచ్చిపోయిన స్థితిలో ఉంటూ ఈ రోజున ఎంతోమంది విలువైనటువంటి భౌతిక సంబంధమైన ఆరోగ్యాలతో పాటు ఆత్మ సంబంధమైన ఆరోగ్యాలను కూడా పోగొట్టుకుంటున్న వారిని మనం ఎంతోమందిని చూస్తూ ఉంటున్నాం. రెండవదిగా, మనిషి ఆత్మ సంబంధమైన ఆరోగ్యము, భౌతిక సంబంధమైన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, క్షేమాన్ని కాపాడుకోవడానికి మనిషి కలిగి ఉండవలసినటువంటి రెండవ ప్రాముఖ్యత ఏంటో తెలుసండి? మన యొక్క యాటిట్యూడ్, పాజిటివ్ యాటిట్యూడ్ అంటారండి. మంచిగా ఆలోచించాలి.
మన ఆలోచన విధానం మీదే మన భవిష్యత్తు సంతోషమైన దుఃఖమైన ఆధారపడి ఉంటుంది. మనం మంచిగా ఆలోచిస్తే చూడండి, కొంతమంది ప్రతి చిన్నదాన్ని కోపంగా తీసుకోవడం, ప్రతి చిన్నదాని కోసం డిప్రెషన్కి వెళ్ళిపోవడం, ప్రతి చిన్న విషయాన్ని కూడా చాలా బాధాకరంగా తీసుకోవడం కాకుండా, దయచేసి ప్రతి ఒక్కరూ కూడా మానసిక ఉల్లాసము కలిగించేటట్లుగా మనమందరము కూడా మన ఆలోచన విధానం అనేది ఉండాలి తప్ప, మన మనసును నలిగింపజేసేటట్లుగా ప్రతి చిన్నదానికి బాధపడిపోయి, ప్రతి చిన్నదానికి ఇబ్బంది పడిపోయి, ప్రతి చిన్నదాని కోసం ఎక్కువగా ఆలోచన చేసుకుని, ప్రతి చిన్నదాని కోసం మానసికంగా నలిగిపోయి, ఇటు ఆ మానసిక ఆరోగ్యాన్ని, భౌతికమైన ఆరోగ్యాన్ని మనం పోగొట్టుకుని క్షేమాన్ని కోల్పోయేవారుగా మనం ఉండొద్దండి. ప్రైజ్ ది హల్లెలూయా, హల్లెలూయా. మానసికమైన ఆరోగ్యముతో మనం బ్రతకాలంటే మన ఆలోచన విధానం మీదే మన యొక్క ఆరోగ్యము, మన క్షేమం అనేది ఆధారపడి ఉంటుంది. రెండోదిగా మనం చూసినట్లయితే ప్రతి మనిషి కూడా ఆనందంగా, సంతోషంగా, క్షేమంగా బ్రతకాలంటే కనుక ప్రతి ఒక్కరూ కూడా గుండెల లోతు నిండా కూడా కృతజ్ఞతాభావం కలిగి ఉండాలి. మనిషికి ఉన్నటువంటి భయంకరమైనటువంటి దుర్బుద్ధి ఏంటైనదంటే, ఒక మనిషిని చిన్న విషయంలో స్వతంత్రంతో కొంచెం గాయపరిస్తే ఆ మనిషి చేసినటువంటి మంచి పనులన్నిటినీ మర్చిపోతారు. ఆ మనిషి చేసిన మంచి పనులన్నిటినీ కూడా మర్చిపోతారు. ఈ చిన్న విషయాన్ని పదే పదే రెచ్చగొట్టి మాట్లాడి విలువైనటువంటి మనశ్శాంతిని ఎదుటివారికి పోగొట్టేస్తారు, వీళ్ళు కూడా పోగొట్టుకుంటారు. నేను చెప్పిన వాస్తవా కాదా? దయచేసి ఈ రోజున వాక్యాన్ని ప్రేమిలారా, మనం అలాంటి స్వభావం కలిగినట్లయితే అది ఆత్మకి, రెండోది అది ఆత్మకి, శరీరానికి అది క్షేమకరము కాదని భావన కలిగి, మనమందరం కూడా కృతజ్ఞతాభావంతో కలిగి, అరే ఇన్ని సందర్భాల్లో ఇంత మంచి ప్రేమను చూపించే ఇతను ఈ ఒక్క విషయంలో కోపడ్డాడంటే ఏంటో కూర్చుని మాట్లాడుకుందాం అనేటువంటి పాజిటివ్ యాటిట్యూడ్ అంటారండి. సరైన విధముగా ఆలోచించే విధానం, మనమందరం కూడా అలాంటి వారుగా ఉండి మన ఆత్మని క్షేమంగా కాపాడుకోవలసిన వారిగా మనం ఉండాలి. మనిషి జీవితము చాలా స్వల్పమైనది, మనిషి జీవితం చాలా అల్పమైనది. కోల్పోయిన ఆరోగ్యము కానీ, కోల్పోయినటువంటి మనశ్శాంతి కానీ, కోల్పోయినటువంటి విలువైనటువంటి బంధాలు కానీ తిరిగి మరలా పొందుకోవడం అనేది చాలా ప్రమాదకరం. కాబట్టి తెగిపోకముందే ఆలోచన విధానాన్ని మార్చుకుని మనశ్శాంతితో బ్రతకడానికి దేవుడు మనందరికీ కూడా క్షేమాన్ని అనుగ్రహించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అంతేగాక మనం ఎంత హార్డ్ వర్క్ చేస్తామో, ఎంత కష్టపడి పని చేస్తామో అంతే రెస్ట్ని కూడా కాపాడుకోవడానికి కూడా ప్రయత్నం చేయాలి. మూడవదిగా అతి భయంకరమైన సమస్య ఏంటో తెలుసా? నిద్రలేని రాత్రులు గడపడం కూడా చాలా ప్రమాదం. ఇవన్నీ కూడా భౌతికంగా అలాగే మానసికంగా క్షేమాన్ని హరింపజేసేటువంటి కారణాలు. కాబట్టి మనమందరము కూడా క్షేమాన్ని కాపాడుకునే వారికి ఉండాలి. ఎందుకంటే క్షేమం అనే మాట ఎంత ఖరీదైనదంటే, ఒకనొక సందర్భంలో ఒక తల్లిదండ్రులకి టెలిగ్రామ్ వచ్చింది. ఎందుకంటే ఈ రోజుల్లో ఉన్నట్లుగా ఆ రోజుల్లో సెల్ ఫోన్లు లేవు. ఇప్పుడు అమెరికాలో ఉన్నా కానీ ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో ఉన్న వారికి కూడా ఏం జరుగుతుందో తెలిసిపోతుంది. ఆ రోజుల్లో సెల్ ఫోన్లు లేవు, ల్యాండ్ ఫోన్లు లేనటువంటి కాలంలో వారందరూ కూడా ఎవరికన్నా కానీ అర్జెంటు వార్త పంపించాలంటే ఎలా పంపించేవారంటే టెలిగ్రామ్ ద్వారా పంపించేవారు. ఆ టెలిగ్రామ్ చేసేటువంటి ఆ వ్యక్తి కలిగిన టెన్షన్లో, తన స్నేహితుడు చనిపోయిన టెన్షన్లో ఒక పేరు చెప్పబోయి మరొక పేరు చెప్పేశాడు. అది ఒకరింటికి వెళ్ళవలసిన బదులుగా మరొకరింటికి వెళ్ళిపోయింది. ఆ టెలిగ్రామ్ చూసి, ఏమండి మీ కొడుకు సిటీలో లేకపోతే పట్టణంలో చచ్చిపోయాడంట, మిమ్మల్ని అర్జెంటుగా రమ్మంటున్నారని చెప్పగానే తండ్రి యొక్క గుండె కొంచెం బలహీనం కాబట్టి ఆ వార్త విని అక్కడికక్కడే చచ్చిపోయాడు. ఆ తర్వాత తెలిసిన సత్యం ఏంటంటే, నిజంగా చనిపోయింది వాళ్ళ కొడుకు కాదు, మరొకరి కొడుకు. అడ్రస్ తప్పు అవడం ద్వారా ఈ యొక్క వార్త అనేది ఆ వ్యక్తి విని తట్టుకోలేకపోయాడు. కాబట్టి ప్రతి ఒక్కరము కూడా క్షేమం ఎంత విలువైనదో మనం అందరము కూడా గమనించాలి. మనిషి జీవితంలో క్షేమాన్ని ఎందుకు కోల్పోతున్నాడు, మనిషి ఈ రోజున దేని మీద ఆధారపడుతున్నాడు అని వాక్యపు వెలుగులో మనం చూసినట్లయితే, బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువారు సచ్చరిగా ఉన్న దినాలలో మార్కు శుభవార్త 10వ అధ్యాయం 24 నుంచి 26 వచనాల వరకు, పిల్లలారా, తమ ఆస్తి యందు నమ్మికించేవారు దేవునిలో ప్రవేశించుట అసాధ్యము.
హల్లెలూయా. ఈ మాటలన్నీ కూడా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. మార్కు శుభవార్త 10వ అధ్యాయము 24 నుంచి 26 వచనాల వరకు ఏమని రాయబడి ఉంది అని మనం చూసినట్లయితే, పిల్లలారా, జరిగినటువంటి సంభవం మీకు అందరూ కూడా తెలుసు. ఒక ధనికుడు, ఒక యవనస్తుడు వచ్చి, నేను నిన్ను వెంబడించాలనుకున్నామంటే ఆస్తి అంతా అమ్మేమంటే వాడు వ్యసన పలుతూ వెళ్ళిపోయాడు. అప్పుడు ప్రజలందరూ కూడా ఒక విలువైనటువంటి సత్యాన్ని యేసు ప్రభువారు అక్కడ వివరించారు. పిల్లలారా, మీరు గమనించండి, ఆస్తి యందు నమ్మిక ఉంచిన వారు దేవుని రాజ్యంలో ప్రవేశించలేరు. ఈ రోజున మనిషి దేని మీద ఆధారపడతాడంటే డబ్బు మీద ఆధారపడే ప్రయత్నం చేస్తున్నారు. కలిగి ఉన్న ఆస్తి మీద నమ్మకం ఉంచే ప్రయత్నం చేస్తున్నారు. గత 2 సంవత్సరాల క్రితం ప్రపంచాన్ని కుదిపేసిన, ప్రపంచాన్ని చిత్రభిన్నం చేసినటువంటి ఒక భయంకరమైన వ్యాధి కరోనా వ్యాధి. ఆ కరోనా కాలంలో మమ్మల్ని బ్రతికించండి, నా కొడుకుని బ్రతికించండి, నా భర్తను బ్రతికించండి, నా భార్యను బ్రతికించండి అని చెప్పి కొన్ని కోట్ల రూపాయలు డాక్టర్లకు ఇచ్చే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఈ రోజున అనేక మంది కోటీశ్వర్లు సహితము వాళ్ళ ప్రాణాలు కోల్పోయినట్లుగా మనకి ఆధారాలు ఎన్నో ఉన్నాయి. దయచేసి ఈ రోజున వాక్యం ప్రేమిలారా, ఉగ్రత దినమందు ఆస్తి అనేది ఎంత మాత్రం అక్కడికి రాదు. ఒకవేళ ఇక్కడ కూర్చుని వాక్యం విన్న ప్రియమైన బిడ్డలారా, నీకు నాకు తెలియకుండానే వాక్యం ప్రకటించి నా మొదలుకొని ఇక్కడ కూర్చున్న ప్రతి బిడ్డ కూడా ఒకవేళ మనం కలిగి ఉన్న ఆస్తి యందు నమ్మకించుతున్నారేమో, మనం కలిగి ఉన్న అంతస్తు యందు, నాకు ఏదన్నా కానీ సమస్య వస్తే, నాకు ఏదైనా అనారోగ్యం వస్తే నేను కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవాలటువంటి సామర్థ్యం నాకుంది, నేను అంత ఆస్తిని సంపాదించుకున్నటువంటి ఒక రకమైనటువంటి ఆలోచన విధానం, ఆస్తి పాస్తులు యందు నమ్మిక ఉంచే విధానం మీరు కలిగి ఉన్నట్లయితే ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆ యొక్క ఆలోచనని విడిచిపెట్టడానికి మీరు అందరూ కూడా పూనుకుందరుగాక. హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, బైబిల్ గ్రంథంలో ఆస్తి అందు నమ్మకం ఉంచిన వారు పరలోక రాజ్యంలోనికి వారసులు కాలేరు. మరి అలాగని చెప్పి బైబిల్ గ్రంథంలో ఎంతో గొప్ప మంది ఆస్తిపరులు ఉన్నారా లేదండి? అబ్రహాము కలిగిన ఆస్తి వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి బయలుదేరేటప్పుడు చేతిలో చిల్లి గవ్వ లేకుండా బయలుదేరాడు. అలాంటి అబ్రహాముని దేవుడు ఎంతగా ఆశీర్వదించాడంటే, తాను కలిగి ఉన్న ఆస్తిని భూమి మొయ్యలేనంత గొప్ప ఆస్తిపరుడుగా దేవుడు అబ్రహాముని దీవించాడు. తన కుమారుడైనటువంటి ఇస్సాకుని గొప్పగా దేవుడు దీవించాడు. తన కుమారుడైనటువంటి యాకోబుని, చేతి కర్రతో దాటినటువంటి అర్ధాన్ని దాటినటువంటి యాకోబుని గొప్పగా దేవుడు ఆశీర్వదించాడు. దేశం కాని దేశానికి బానిసగా వెళ్ళినటువంటి యోసేపుని గొప్పగా దేవుడు ఆశీర్వదించాడు. వీళ్ళందరూ కూడా గొప్ప ధనికులే. గొర్రెల దొడ్లో గొర్రెలు మేపుకున్నటువంటి దావీదుని గొప్పవాడిగా దేవుడు ఆశీర్వదించాడు. ఇవన్నిటిని కూడా వాళ్ళు ఎలా భావించారో తెలుసా? వాళ్ళు ఆస్తిపరులు అని పిలిపించుకోవడం కంటే మేము దేవుని చేత ఆశీర్వదించబడ్డాము. హల్లెలూయా. ఆస్తిపరులు దేవుని చేత ఆశీర్వదించబడ్డానికి ఎంత వ్యత్యాసం ఉందో చూడండి. ఈ ప్రపంచంలో డబ్బున్న వాళ్ళని ధనికుల జాబితాలోకి తీసుకొస్తారు, కానీ దేవుని చేత ఆశీర్వదించబడిన మనం అందరము కూడా, దేవుని చేత దీవించబడిన మనం అందరము కూడా మేము దేవుని చేత దీవించబడ్డాము అని చెప్పేలా తప్ప మేము ధనికులమయ్యాము, మేము గొప్పవాళ్ళమయ్యాము, మేము డబ్బున్న వాళ్ళమయ్యాము అనేటువంటి ఆలోచన పొరపాటున మన నోట్లంట రాకూడదు, మన ఆలోచనలో కూడా రాకూడదు. ఎందుకంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు అంత ఆస్తున్నప్పటికీ కూడా వాళ్ళు ఏం చేశారో తెలుసా? గుడారాల్లో బ్రతికి పునాదుల పట్టణం కోసం ఎదురు చూశారు. ఎందుకంటే ఈ లోకంలో ఉన్న ఆస్తి పాస్తులు, ఈ లోకంలో ఉన్నటువంటి సమస్తము కూడా నాకు శాస్త్రమనేవి కాదు, వీటన్నిటిని కూడా ఒక రోజున విడిచిపెట్టవలసినటువంటి అవసరత ఎంతైనా ఉందని చెప్పి వీళ్ళందరూ భక్తులు చూసినట్లుగా మనం చూడగలం. అందుకని ఈ మాట సామెతలు 13వ అధ్యాయము 4-5 వచనాల్లో, ఐశ్వర్యము పొంద ప్రయాసపడకము, అట్టి అభిప్రాయము నీకు ఉన్నట్లయితే దాన్ని విడిచిపెట్టము, నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడనే అది లేకపోవును, నిశ్చయముగా రెక్కలు కట్టుకుని ఎగిరిపోవును. హల్లెలూయా. ఈ రోజున చాలామంది క్షేమాన్ని ఎందుకు కోల్పోతున్నారో తెలుసా? నిజమైన సంతోషాన్ని, క్షేమకరమైన సంతోషాన్ని ఈ రోజున కుటుంబాల్లో కోల్పోవడానికి ప్రధాన కారణం తెలుసా? డబ్బు సంపాదించాలనేటువంటి ఆకాంక్ష, డబ్బును కూడబెట్టుకోవాలనేటువంటి ఆకాంక్షతో ఈ రోజున మనిషి క్షేమాన్ని కోల్పోతున్నాడు, కుటుంబ క్షేమాన్ని కోల్పోతున్నాడనే సత్యాన్ని ఈ రోజున మనిషి గమనించలేకపోతున్నాడండి. దేవుని వాక్యం ప్రేమిలారా,
ఒకానొక సందర్భంలో ఒక భూస్వామి ఒక వ్యక్తి యొక్క ఆలోచన విధానాన్ని పరీక్షించాలని, అరే పనిచేసేటువంటి ఆ పేదవాని పిలిచి, ఒరే నువ్వు ఈ రోజున ఇక నుంచి ఎంత పరిగెడతావో అంత పరిగెట్టినటువంటి పొలమంతా కూడా నీకు ఇస్తానని చెప్పాడు. ఆశ ఎక్కువైపోయి వీడు వెనక్కి తిరిగి చూడకుండా, తిండి తిప్పలు లేకుండా, నీళ్ళు కూడా తాగితే ఇంకా మిస్ అయిపోతానని చెప్పేసి పరుగు 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 వెళ్తా ఉన్నాడు. కొన్ని వందల ఎకరాలు వెళ్ళిపోయిన తర్వాత సాయంకాలం అవుతుంది. వెనక్కి తిరిగి చూసుకున్నాడు. అమ్మో, నేను ఇంత పరిగెట్టాను కాబట్టి ఇంత పొలం నాకు వస్తుందా అని చెప్పి చూసి దాన్ని తట్టుకోలేక అక్కడికక్కడ ఏమైపోయాడు, గుండాగి చచ్చిపోయాడు. ఎందుకు చచ్చిపోయాడో తెలుసా? ధనము సంపాదించాలని ప్రయాసపడి ఇంకా సంపాదించాలని చెప్పి తన క్షేమాన్ని, తన ఆరోగ్యాన్ని, తన కలిగిన విలువైనటువంటి దేవుడిచ్చిన విలువైనటువంటి కృపని పక్కన పెట్టి పరుగులు తీసి చివరికి ప్రాణాలకు పోగొట్టుకున్నాడు. వాడికి ఏం క్షేమం? దయచేసి మనం అందరము కూడా డబ్బు యందు, ధనము యందు క్షేమం ఉన్నదని ఎన్నడూ కూడా తలంచువారుగా ఉండకుండా దేవుని ఆశీర్వదిస్తున్నాడని చెప్పి ఈ ఆశీర్వాదాలు, భౌతిక సంబంధించిన ఆశీర్వాదాలు తాత్కాలికమైనవి అనేటువంటి కోణంలో మనం అందరము కూడా ప్రభు సన్నిధిలో ముందుకు సాగిపోవాలని ప్రభుపేట తెలియజేస్తున్నాను. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 10, 11, 12 వచనాలు మనం చూసినట్లయితే ఇలా రాయబడి ఉంది. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 10, 11, 12 వచనాలు. ద్రవ్యమును అపేక్షించువాడు ద్రవ్యము చేత తృప్తి నొందడు, ధన సమృద్ధిని అపేక్షించువాడు దాని చేత తృప్తి నొందడు, ఇది వ్యర్థమే. ఆస్తి ఎక్కువైన ఎడల దాన్ని భక్షించువారు ఎక్కువగుదురు. కనులారా చూచుటేగాక ఆస్తిపరునికి తన ఆస్తి వలన ప్రయోజనమేమి అంటూ, కష్టజీవులు కొద్దిగా తినినను ఎక్కువ తినినను సుఖనిద్ర నొందుతారు. అయితే ఐశ్వర్యవంతులకు తన ధన సమృద్ధి చేత నిద్ర పట్టదు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత అద్భుతమైన మాట ప్రసంగి తన అనుభవాల్లో రాశాడు. ఒకసారి ఆలోచించండి. ధన సమృద్ధి పడాలని చెప్పి మనం ప్రయాసపడొద్దు. ధన సమృద్ధి కలిగిన వారికి నిద్ర పడతలేదని అక్కడ రాయబడి ఉంది. కలిగి ఉన్న దాంతో తృప్తి పొంది. ఎందుకంటే 1 తిమోతి రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు 6వ అధ్యాయం అంటారు కదండి, సంతుష్ట సహితమైన దైవభక్తి గొప్ప లాభసాటి అంటాడండి. సంతుష్ట సహితమైన దైవభక్తి, నువ్వు కలిగి ఉన్న దాంతో తృప్తి పడేటువంటి ఆ భక్తి నీ జీవితానికి ఎంతో క్షేమకరము అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా గుర్తెరగాలని ప్రభుపేట తెలియజేస్తున్నాను. దయచేసి ఈ రోజున క్షేమం అనేది మొదట డబ్బులో లేదు, క్షేమం అనేది మనం సంపాదించినటువంటి సంపాదనలు లేదు, క్షేమం అనేది మనం కలిగి ఉన్న ఐశ్వర్యం లేదనే సంగతి మనందరము కూడా ఈ ఉదయకాల సమయంలో గుర్తించాం. అయితే ఎవరు క్షేమంగా ఉంటారు? క్షేమంగా ఉండాలంటే మనం ఏం చేయాలి? క్షేమంగా బ్రతకాలంటే మనం ఎలా బ్రతకాలి అనే విషయాన్ని మనం గుర్తెరిగినట్లయితే, మన దేవుడైన యెహోవాను ఆశ్రయించినప్పుడు మనం క్షేమంగా ఉంటామని మొదట దానియేలు గ్రంథంలో ఒక చక్కని మాట మనం నేర్చుకున్నాం. చరిత్రని మీరు చదవదు, మీ అందరూ కూడా సుపరిచితమైనటువంటి చరిత్ర. నిర్గమకాండము 14వ అధ్యాయం 20వ వచనంలో తమ దేవుడైన యెహోవాకి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా మొర్రపెట్టినప్పుడు దేవుడు ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా ఐగుప్తు అనే బానిసత్వం నుంచి వాళ్ళందరినీ కానాను నడిపిస్తూ ఉంటుంటే వారు తమ దేవుడైన యెహోవాను ఆశ్రయించిన కారణాన్ని బట్టి దేవుడు వారికి పగలు మేఘస్తంభంగా ఉన్నారు, రాత్రి అగ్నిస్తంభంగా ఉన్నారు. తినడానికి చక్కని ఆహారాన్ని దేవాతి దేవుడు వాళ్ళకి సమృద్ధిగా దయచేశాడు. పరలోకంలో దేవదూతలు తినేటువంటి మన్నాని ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలకి ఉదయము సాయంకాలము అనుగ్రహించి దేవుడు వాళ్ళని పోషించాడు. తాగడానికి బండడుని జీవజాలం ఇచ్చాడు. వారు తమ దేవుడిని యెహోవాను ఆశ్రయించిన కారణాన్ని బట్టి ఏ కొదువ లేకుండా చక్కగా నడుస్తూ ఉంటున్నారు. వాళ్ళ ప్రమేయం లేకుండానే ఆశ్చర్యకరమైన యుద్ధాన్ని దేవుడు వాళ్ళ పక్ష నుండి జరిగించి, మీ అందరికీ తెలుసు, ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ముందుకు సాగుతూ ఉంటుంటే ఎదురుగుండా ఎర్ర సముద్రం వచ్చింది, వెనక నుంచి ఫరో సైన్యం వస్తూ ఉంటుంది. ఎర్ర సముద్రంలోకి వెళ్ళిన తర్వాత ఎర్ర సముద్రం 2 పాయలుగా చేసిన తర్వాత
దాని గుండా వెళ్తూ ఉంటుంటే, ఫరో సైన్యమంతా కూడా తరుముకుంటూ వస్తూ ఉంటుంటే, దేవుడని యెహోవా, ఇశ్రాయేలు ప్రజలు తమ దేవుడని యెహోవాను ఆశ్రయించిన కారణాన్ని బట్టి దేవుడు వాళ్ళకి ఆ చీకటి సమయంలో వెలుగ్గా ఉన్నారు. అదే సమయంలో ఆ యొక్క ఐగుప్తు సైన్యానికి దేవాతి దేవుడు భయంకర గాఢ చీకటిని, కటిక చీకటిని కలుగు చేస్తాడు. ఆ కటిక చీకటిలో వాళ్ళందరూ కూడా అక్కడక్కడ తిరుగుతూ ఉంటున్నప్పుడు ఆ సముద్రంలో రథచక్రాలు ఊడిపోయి వాళ్ళందరూ కూడా సముద్రంలోనే మునిగిపోయినట్లుగా, సముద్రంలోనే జల సమాధి అయిపోయినట్లుగా మనం చరిత్రని మనం వింటూ ఉంటున్నాం. దయచేసి ఈ రోజున వాక్యం ఉన్న ప్రేమిట్లారా, దయచేసి ప్రతి ఒక్కరూ కూడా నీ క్షేమము, నా క్షేమము మన చేతిలో లేదు, అది దేవుని చేతిలో ఉంది. యోబు గ్రంథం 21వ అధ్యాయము 16వ వచనం మనం చూసినట్లయితే, వారి క్షేమము వారి చేతిలో లేదు, భక్తిహీనుల యోచన నాకు దూరముగా ఉండునుగాక. ఆమేన్, హల్లెలూయా. నా క్షేమము నా చేతిలో ఉందని ఎవ్వరము కూడా అనుకోకూడదు. అది ఎవరి చేతిలో ఉంది అమ్మా? దేవుని చేతిలో ఉంది. ఎవరి చేతిలో ఉందండి? దేవుని చేతిలో ఉంది. మన క్షేమము మన చేతులు లేదు. నీ బిడ్డల యొక్క క్షేమము నీ చేతులు లేదు. నీ భర్త యొక్క క్షేమము నీ చేతులు లేదు. ఎవరి చేతిలో ఉందో తెలుసా? దేవుడని యెహోవా చేతిలో ఉందండి. ఆయన చేతిలోనే మన యొక్క క్షేమం అనేది ఉంది. దయచేసి మనం అందరము కూడా మిమ్మల్ని క్షేమంగా నడిపించేటువంటి దేవుని యొక్క మాటని వినేవారిగా మనం అందరము కూడా బ్రతకాలి. దయచేసి కీర్తన గ్రంథము 80వ కీర్తన, సమయం అవుతుంది కాబట్టి నేను త్వరగా చెప్తాను. మీరందరూ కూడా శ్రద్ధగా ఇంటికి వెళ్ళిన తర్వాత 80వ కీర్తన అంతా కూడా చదవడానికి ప్రయత్నం చేయండి. అక్కడ దేవాతి దేవుడు చెప్పినటువంటి విలువైన మాట ఆసాపు భక్తుడు, ఆసాపు కీర్తన అంటారండి. ఈ ఆసాపు రాసినటువంటి కీర్తన భాగాన్ని మనం చూసినట్లయితే అక్కడ దేవాతి దేవుడు ఇశ్రాయేలు ప్రజల గురించి ఏ మాటలు తెలియజేస్తున్నాడో అక్కడ రాస్తూ, నేను ఐగుప్తు దేశం నుంచి ఒక శ్రేష్టమైనటువంటి ద్రాక్షావళిని తీసుకొచ్చి నేను శత్రువులందరినీ కూడా ప్రారదోలి నేను అక్కడ నాటి తిని, దేవుని మహాకృప ఆ ద్రాక్ష చెట్టు, ఆ ద్రాక్షావళి చక్కగా విస్తరించి శాఖలు విస్తరింపజేసి సముద్రం వరకు కూడా దాని యొక్క శాఖలు విస్తరించిని, గొప్పగా దీవించబడింది, గొప్పగా ఆశీర్వదించబడినటువంటి అది కొంచెం ఏం చేసింది తెలుసా? నేనెంత గొప్పదాన్నో తెలుసా, నేనెంత గొప్పవానో తెలుసా, ఈ రోజున సాధించిన విజయాలన్నీ కూడా నావి, పొందుకున్న విజయాలన్నీ కూడా నా ద్వారా అని చెప్పి దేవుని మర్చిపోయే ప్రయత్నం చేస్తే ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఏది చేస్తారో దాన్ని ఉపమానపూర్వకంగా ఇక్కడ దేవాదేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. అయితే ఇప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా? నేను దాని చుట్టూ ఉన్న కంచెని తీసివేస్తాను. ఇది అనుకుంటుంది. చదవండి అన్నమాట 12వ వచనం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత బాధాకర విషయం. ఈ రోజున ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేశించి రాయబడిన ఈ మాట వాక్యం చెప్తున్న నాకు నీకు కూడా వర్తిస్తుంది. ఒకసారి ఆలోచించు. ఒక అనామికుగా, ఒక బానిసత్వ బ్రతుకులో ఎవరి ప్రేమ నోల్చుకోలేకుండా జీవిస్తున్న నిన్ను నన్ను కూడా ఆ కృపగల దేవుడు ప్రేమించి ఆశీర్వదించి నీ పేరు ప్రఖ్యాతలు అనేక మంది చెప్పుకునేటట్లుగా, నిన్ను గూర్చి గొప్పగా ప్రకటించుకోవడానికి అనేక మంది తెలియజేసేటట్లుగా దేవాతి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడేమో, దీవించాడేమో, అభివృద్ధి పరిచారేమో. అయితే మనం కలిగి ఉన్న వాటిని బట్టి, కలిగి ఉన్న స్థితిగతిని బట్టి, కలిగి ఉన్న పరిస్థితిని బట్టి నీకు నాకు కూడా ఒక తెలియని అతిశయం, ఇదంతా కూడా నా కష్టార్జితం, ఇవన్నీ కూడా నేను సంపాదించుకున్న సంపాదన, ఇవన్నీ కూడా నా రెక్కల కష్టము, ఇవన్నీ కూడా నాకు నేనుగానే నా తెలివితేటలతోనే నేను వీటిని సంపాదించుకున్నాను అనేటువంటి ఒక ఆలోచన విధానం అనేది నీ జీవితంలో నా జీవితంలోకి వస్తే దేవుడు అంటున్న మాట, అయితే నేను దాని చుట్టూ ఉన్న కంచెని ఏం చేస్తానండి? తీసివేస్తాను. హల్లెలూయా. దీన్ని బట్టి మనం అందరం కూడా భయపడవలసిన విలువైనటువంటి మాట ఏంటో తెలుసా? మన చుట్టూ, మన కుటుంబం చుట్టూ, మన సంఘము చుట్టూ
దేవుడని యెహోవా ఎప్పుడు కూడా తన దేవతల్ని ఎలా ఉంచుతాడండి? కంచి కోటగా ఉంచుతాడండి. అనేక ప్రమాదాల నుంచి మనం తప్పించబడుతున్నామంటే, అనేక ప్రమాదాల నుంచి త్రుటిలో తప్పించగలుగుతున్నామంటే, నిన్ను నన్ను కూడా ఒక దేవాతి దేవుడు తన కౌగిట్లో భద్రపరుస్తున్నాడు. ఆయన కంచి వేసి మనం కాపాడుతూ ఉన్నాడు. మనమందరం కూడా సురక్షితంగా ఉండడానికి దేవుడే నీకు చక్కని కృప చూపిస్తున్నాడు అనే సత్యాన్ని ఈ రోజున ప్రతి మనిషి మరిచి బ్రతుకుతున్న కారణాన్ని బట్టి దేవుడు అంటున్నాడు, నేను దాని చుట్టూ ఉన్న కంచెని తీసివేస్తాను. ఒకవేళ దాని చుట్టూ ఉన్న కంచెని తీసివేస్తే అనేకమైన పశువులు వచ్చి దాన్ని తినివేస్తాయి. రెండోదిగా, ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా అసహించుకునేటువంటి భయంకరమైన జంతువు ఏదైనా ఉందంటే అది పంది. ఈ అడవి పందులు వచ్చి దాన్ని ఏం చేస్తున్నాయండి? తొలిచేస్తున్నాయి. అసహించుకున్న దాన్నే, వద్దనుకున్నదే వచ్చి ఈ రోజున పాడు చేస్తుందని వాక్యం సెలవిస్తుంది. ఈ రోజున మన జీవితాల్లో కూడా, మన బ్రతుకుల్లో కూడా ఈ రోజున దేవుని వాక్యం ప్రేమిలారా, పొరపాటును కూడా నా కష్టార్జితం, నా తెలివితేటలు, నా జ్ఞానము అనేటువంటి ఆలోచన లేకుండా నేను దేవుడు ఎంతగా విస్తరింపజేసిన దేవుని కాపుదలను బట్టి, దేవుని కౌగిట్లను భద్రపరిచినని బట్టి, దేవుడు నాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, దేవుడు నాకు ఇచ్చిన ఆయుష్ను బట్టి, దేవుడిచ్చినటువంటి కృపను బట్టి నేను ఇది అది సంపాదించుకుంటున్నాను అనేటువంటి ఆలోచనతో మనం బ్రతకడానికి దేవుడు కృప చూపించాలి. ఈ రోజున కడవరి దినాల్లో మనం చూసినట్లయితే అనేక కుటుంబాలలో ఈ కంచె అనేది దేవుడే తీసివేసి ఉండాడేమో. అందుకని ఈ రోజున అనేక కుటుంబాల మీద సాతానుడు దాడి చేస్తున్నాడు. అనేక కుటుంబాల్లో సాతానుడు దాడి చేసి భార్యాభర్తల మధ్య సమాధానం లేకుండా, తల్లిదండ్రుల మధ్య సమాధానం లేకుండా, బిడ్డల మధ్య సమాధానం లేకుండా ఈ రోజున భయంకరమైనటువంటి దుస్థితి మన కుటుంబాలు అనుభవించడానికి కారణము ఏ రోజునైనా గమనించామా? ఒకవేళ మన చుట్టూ ఉన్నటువంటి కంచెను దేవుడు ఎప్పుడో తీసివేస్తాడేమో. అందుకనే ఈ రోజున మన యొక్క జీవితాలు, మన కుటుంబ వ్యవస్థ, మన సంఘ వ్యవస్థ కుక్కల చింపిన విశ్రాకుల్లాగా అనేక మందికి అవమానకరంగా, అనేక మంది మనల్ని చూసి అవమానకరంగా మాట్లాడుకునేటట్లుగా, హేళనగా మాట్లాడుకునేట్లుగా మన కుటుంబం ఉన్నదేమో. దయచేసి వీటన్నిటి కారణము దేవుడు తన కంచెని పీకి వేశాడేమో. దేవుడు ఈ యొక్క దీన పరిచర్య చుట్టూ ఉన్న కంచెని దేవుడు తీసివేయక ముందే మనమందరము కూడా, దేవా మా చుట్టూ కంచె వేసి మమ్మల్ని కాపాడు. ఎందుకంటే ఇదే సందర్భం యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో రాయబడి ఉంటుందండి. ఒక చక్కని మాట రాయబడి ఉంటుంది. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 5వ వచనం, నా ఆలోచించుడి మీకు తెలియజెప్పేదను. నేను అది మేసివేయబడినట్లు దాని కంచెని కొట్టివేస్తాను. అది త్రొక్కబడినట్లు దాని గోడను పడగొట్టి దాన్ని పాడు చేస్తాను. అది శుద్ధి చేయబడదు, పారతో త్రవ్వబడదు. దానిలో గచ్చి పొదలు, బలురెక్షల చెట్లను బలిసి ఉండును. ప్రైజుల హల్లెలూయా. దాని మీద వర్షింపవలదని మేఘంలోకి ఆజ్ఞించి తిని. దేవుడు ఎంత బాధాకరమైన మాటలు మాట్లాడుతున్నాడో చూడండి. నా ప్రియునికి 5వ వచనం మొదటి నుంచి చదివితే మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత, నా ప్రియుని గూర్చి పాడిదని వినండి. అతడు ద్రాక్ష తోటను బట్టి నాకిష్టమైన వాటిని పాడిదని వినుడి. సత్తు గల భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండేను. ఆ ద్రాక్ష తోట ఏదో కాదు నీ కుటుంబము, నా కుటుంబము. ఆ ద్రాక్ష తోట ఏదో కాదు మన సంఘము. ఈ రోజున ఈ సంఘము చుట్టూ ఉన్నటువంటి కంచెని దేవుడు తీసివేయకున్నట్లుగా మనమందరము కూడా ప్రార్థన కంచె, దేవా నీ కౌగిట్లో మమ్మల్ని భద్రపరచు. ఈ రోజున ఈ యొక్క ద్రాక్ష తోటలోనికి భయంకరమైనటువంటి అనేకమైన అడవి మృగములు, అనేకమైన శత్రువులు ప్రవేశించుకున్నట్లుగా ఈ ద్రాక్ష తోట చుట్టూ అగ్ని కంచె కావలి ఉంచి ప్రభు. ఎందుకో తెలుసా? దేవుడు ఎందుకు ఈ కోపం వచ్చి తెలుసా? నేను శ్రేష్టమైన ద్రాక్ష తోటను నాటి తిని, కానీ ఇప్పుడు అది ఎదిగి ఏమిస్తుందండి? కారు ద్రాక్షాలు ఇస్తుంది, చేదు ద్రాక్షాలు ఇస్తుంది, ప్రమాదకరమైన ద్రాక్షాలు ఇస్తుంది. నేను దేవుని యొక్క సన్నిధిలో ప్రతి ఒక్కరూ కూడా ప్రేమ, మంచితనము, దయాలత్వము, దీర్ఘశాంతము, ఆశానిగృహము,
విశ్వాసము ఇలాంటి ఆత్మఫలాలు ఫలించాలని నేను సంఘములో అనేకమైన వర్తమానాల ద్వారా నేను పదే 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 దాన్ని సొత్తు వేసి నీరు కట్టి శత్రువు ప్రవేశించకుండా దాని చుట్టూ కూడా ప్రాకారం కట్టి ఇంతగా ప్రయాసపడుతుంటే ఈ సంఘములో అనేక మంది మంచి ద్రాక్షాలకు బదులుగా కారు ద్రాక్షాలు కాస్తున్నారేమో. అందుకనే దేవుడి ఈ ఉదయకాల సమయంలో మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. దయచేసి మనం అందరము కూడా దేవుడిచ్చిన శ్రేష్టమైనటువంటి అవకాశం సద్వినియోగం చేసుకుని, దేవా ఇక నుంచి నీ కొరకు ఆత్మఫలాలు ఫలిస్తా, ఇక నుంచి నీ కొరకు నేను ఆత్మఫలాలు ఫలించి అనేక మందికి ఆశీర్వాదకరంగా మా సంఘాన్ని మార్చుకుంటామని దేవుని పాదాలు పట్టుకుని ప్రార్థించేటువంటి ఒక అవకాశాన్ని ప్రభు మనందరికీ దయచేస్తున్నాడు. మనమందరము కూడా ఆ విధంగా పశ్చాత్తాపంతో ప్రార్థన చేయదుము గాక. హల్లెలూయా, హల్లెలూయా. మీరందరికీ తెలిసినటువంటి శ్రేష్టమైనటువంటి సందర్భాన్ని నేను ముగించే ప్రయత్నం చేస్తాను. మీరు బైబిల్ గ్రంథంలో నుంచి కీర్తన గ్రంథము 91వ కీర్తన 14వ వచనం. అతడు నన్ను ప్రేమిస్తున్నాడు గనక నేను అతను తప్పించేదను, అతను నా నామం ఎరిగినవాడు గనక నేను అతన్ని గణపరిచేదను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కీర్తనకారుడు 91వ కీర్తన చాలా శ్రేష్టమైన కీర్తన. కష్టాల్లో, బాధల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనమందరము కూడా ఈ కీర్తనని ధ్యానించుకునేవారుగా మనం ఉండాలి. ఎందుకనంటే అక్కడ రాయబడిన మాట, అతను నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నేను అతనికి క్షేమస్థితి ఇస్తున్నాను, అతను నా నామం ఎరిగిన వాడు కనుక నేను అతన్ని ఘనపరుస్తాను. ఈ రోజున మనం అందరము కూడా క్షేమంగా ఉండాలంటే, ఈ లోకంలో బ్రతికిన కొద్ది కాలం క్షేమకరమైన జీవితం మనం జీవించాలంటే 100% మనం దేవుని ప్రేమించేవారుగా ఉండాలి. ఎలా ఉండాలండి? దేవుని ప్రేమించేవారుగా ఉండాలి. దేవుని ప్రేమిస్తే నీవైనా, భార్య అయినా, భర్త అయినా, పిల్లలైనా క్షేమంగా బ్రతుకుతారని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. చూడండి, ఇదే మాట యెషయా గ్రంథం 48వ అధ్యాయం 18వ వచనం. యెషయా గ్రంథము 48వ అధ్యాయం 18వ వచనం. నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలనని నేనెంతో కోరుచున్నాను, ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్ర తరంగం వలె ఉండును. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నీవు నా ఆజ్ఞను అనుసరించి నడుచుకున్న వలన నేను ఎంతో కోరుచున్నాను. ఒకవేళ అలా చేస్తే నీవు నీ ఎడల నీ క్షేమమును నది వలెను, నీ నీతిని సముద్రపు తరంగం వలెను ఉంటుంది అంటున్నాడు. మనం క్షేమంగా ఉండాలంటే మొదట దేవుని ప్రేమించాలి. రెండోదిగా మనం క్షేమంగా ఉండాలంటే కనుక దేవుని మాటని ఆలకించాలి. ఏం చేయాలండి? ఆలకించాలి. ఈ 91వ కీర్తన చరిత్రలో మనం చూసినట్లయితే కొన్ని శ్రేష్టమైనటువంటి కీర్తన. ఎందుకంటే ఆది యందు వాక్యం ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. వాక్యం చదువుతున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడుతున్నాడని, వాక్యం చెప్తున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడుతున్నాడని గమనించే వాళ్ళందరూ చేతుల పైకి ఎత్తండి. వాక్యం ద్వారా ప్రభు మాతో మాట్లాడుతున్నాడని నమ్మకం కలిగిన వాళ్ళందరూ కూడా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మీకు లేదండి అమ్మా? చేతులు ఎత్తండి. దేవుడు వాక్యం ద్వారా మాట్లాడతాడని నమ్మకం కలిగిన వాళ్ళు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. అందరూనే ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. రైట్. వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉంటారు, అందులో ఏమాత్రం డౌట్ లేదు. ఒక విశ్వాసం కలిగి ఒక ఆయన కెన్కు వియత్న యుద్ధంలో అంటండి, కెన్కు వియత్న యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధం జరుగుతుంటే ఆ యుద్ధం చేసేటప్పుడు కమాండర్ ఉంటాడు కదండి, వాళ్ళ మీద అధికారి, సైనికులందరినీ కూడా పిలిచి, ఒరేయ్ మీకు ఇష్టమున్నా లేకపోయినా అందరు బైబిల్ గ్రంథం తెరవండి, యుద్ధానికి వెళ్ళేటప్పుడు 91వ కీర్తన చదవండి, 91వ కీర్తన అందరూ కూడా చదవండి అని చెప్పి ప్రతిరోజు కూడా యుద్ధానికి వెళ్ళేటప్పుడు 91వ కీర్తన చదివించి అప్పుడు యుద్ధానికి వెళ్ళేవారంటే దేవుడు ఆ కమాండర్ యొక్క విశ్వాసాన్ని గణపరిచి ఆ యుద్ధంలో ఈ కమాండర్తో ఉన్నటువంటి సైనికుల్లో ఒక్కడ కూడా చచ్చిపోలేదంటే.
హల్లెలూయా. అదేవిధంగా రెండవ ప్రపంచ యుద్ధంలో, ఇవన్నీ కూడా నిజంగా జరిగిన సంఘటనలు. రెండవ ప్రపంచ యుద్ధంలో టెక్సాస్లో ఉన్నటువంటి సిడ్రిప్ట్ అనేటువంటి, టెక్సాస్లో ఉన్నటువంటి సిడ్రిప్, ఇది ఇది యునైటెడ్ స్టేట్లో ఉన్నది. సిడ్రిప్ట్ అనేటువంటి ఒక చిన్ని పట్టణం. ఆ పట్టణంలో వాళ్ళందరూ కూడా రెండవ ప్రపంచ యుద్ధంలో యుద్ధం చేయడానికి వెళ్ళారంటే అండి. యుద్ధంలో పాలు పంచుకుంటే వాళ్ళ భార్యలు వాళ్ళందరూ కూడా కూర్చుని ఈ 91వ కీర్తన ఎదురుగుండా పెట్టుకుని, ప్రభువా ఈ 91వ కీర్తనలో ఉన్న వాగ్దానాలన్నీ కూడా మా భర్తల పట్ల మీరు నెరవేర్చండి యేసయ్యా, వాళ్ళ పట్ల మీరు నెరవేర్చండి యేసయ్యా, వారందరినీ కూడా కాపాడండి యేసయ్యా అని చెప్పి వీళ్ళందరూ కూడా 91వ కీర్తన ఎదురుగుండా పెట్టుకుని వాళ్ళు ప్రార్థన చేయడం మొదలుపెట్టారంటే అండి. ప్రార్థన చేయడం మొదలు పెడితే ఈ రెండవ ప్రపంచ యుద్ధం అయిపోయిన తర్వాత వాళ్ళు తిరిగి వచ్చేసరికి ఒక్కరు కూడా వాళ్ళు ఏమవలేదంటే అండి, చనిపోలేదంటే. హల్లెలూయా. మహోన్నతుని చాటును నివసించేవాడే, సర్వశక్తి నీడను విశ్రమించేవాడు అనే మాటలు చదువుకుంటూ వస్తూ, అతను నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను అతన్ని తప్పిస్తానని చెప్పి ఆ భయంకరమైన యుద్ధంలో నుంచి కాపాడి సంరక్షించి తిరిగి క్షేమం ఇంటికి వచ్చినప్పుడు మేమందరము కూడా మీ కొరకు 91వ కీర్తన పెట్టుకుని మేము ప్రార్థన చేస్తాం. అందుకనే కృపగల దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా కాపాడి ఇక్కడ తీసుకొచ్చాడని చెప్పి ఒక మంచి స్టేట్మెంట్ ఇచ్చారండి. హల్లెలూయా. దేవుని వాక్యం ఎంత బలమైనదో చూడండి, దేవుని వాక్యం ఎంత శ్రేష్టమైనదో చూడండి, దేవుని మాటలు మనం వింటే ఎంత క్షేమంగా బ్రతుకుతామో ఒకసారి ఆలోచించండి. మనం అందరం కూడా అలా ఉండాలని ప్రభుపేట తెలియజేస్తున్నాను. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 6వ అధ్యాయం 2 చదువుకురండి. మీరు చదవని ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ దానియేలు గ్రంథం 3వ అధ్యాయం రాయబడిన మాట, షడ్రక్ మెషక్ అబేద్నెగోలు వీళ్ళందరూ కూడా ఇజ్రాయెల్ దేశం నుంచి బబులోను దేశానికి చెరపట్టబడి తీసుకుని వెళ్ళిపోయినటువంటి కారణాన్ని బట్టి వీళ్ళందరూ కూడా ఆ యొక్క బబులోను దేశంలో నెబుకద్నెజర్ రాజు దగ్గర బానిసలుగా బ్రతుకుతున్నారు. బానిసలు అంటే స్వేచ్ఛ అనేది ఉండదు. దానికి అలవాటు పడినటువంటి చాలామంది యవనస్తులు ఆ బబులోను రాజు ఎలా చెప్తే అలా బ్రతుకుతూ ఉన్నారు. కానీ షడ్రక్ మెషక్ అబేద్నెగోలు దానియేలు మాత్రము వారికి ప్రత్యేకంగా బ్రతుకుతున్నారు. ఇలా కాలం గడుస్తుంది. కొంతకాలం అయిన తర్వాత ఆ రాజుగారు ఒక ప్రతిమను తయారు చేసి, ఇదిగో దీనికి మాత్రమే మొక్కాలి, మీరు మరెవ్వరికి మొక్కకూడదు అని చెప్పి ఒక ఆజ్ఞని జారీ చేస్తారు. ఆ ఆజ్ఞని జారీ చేస్తే, రాజా నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలనేటువంటి చింత మాకు లేదు, కానీ ఈ భయంకరమైన అగ్నిలో నుంచి మమ్మల్ని విడిపించడానికి దేవుడు సమర్థుడు, ఒకవేళ ఆయన రక్షించకపోయినా కానీ మేము మాత్రము దానికి మ్రొక్కము అని చెప్పి ఖచ్చితంగా వాళ్ళు చెప్తే, ఆ రాజుగారు మహా ఉగ్రుడైపోయి, అరే అగ్ని ఏడాంతలు చేయండి, వీళ్ళ ముగ్గురిని తీసుకొచ్చి ఈ అగ్నిలో పడవేయండి, ఇలా పడవేస్తే ఎవరైనా కానీ ఇలా చేస్తే, నా చెప్పిన మాట వినకపోతే ఇదే గతి పడుతుందని చెప్పండి అని చెప్పి రాజుగారు ఉగ్రుడైపోయి అగ్నిని ఏడంతలు చేశాడండి. ఇలా ముగ్గురిని తీసుకొచ్చి అగ్నిలో పడవేయడానికి తీసుకొచ్చిన మనుషులు అలా అగ్నిలో పడవేసి ఆ వేడికి తట్టుకోలేక అక్కడే కాలిపోయి చచ్చిపోయారంట. వీళ్ళు మాత్రం అగ్ని గుండంలో పడిపోయిన తర్వాత ముగ్గురు కాస్త ఎంతమంది అయ్యారండి? 4 అయ్యారంటే అండి. 4 అయితే ఆ రాజుగారికి మతిపోయిందంటే. ఈ రోజున అక్కడ వేసిన ముగ్గురిని ఇప్పుడు 4 కనపడుతున్నారు. అక్కడ ఏం జరుగుతుంది అని చూసి వాళ్ళ ముగ్గురు కూడా పైకి వచ్చినప్పుడు వాళ్ళ తల వెంట్రుక కూడా కాలిపోలేదంటే అండి. తల వెంట్రుక కూడా కాలిపోయిన వాసన రాలేదంట. ఎంత అద్భుతమండి. అక్కడ రాయబడిన మాట, వారు తమ దేవుడైన యెహోవాను ఆశ్రయించిన హేతువు చేత వారు క్షేమంగా ఉన్నారు. ఎలా ఉన్నారండి? వాళ్ళు సురక్షితంగా ఉన్నారు. ఎందుకు సురక్షితంగా ఉన్నారో తెలుసా? అగ్నిలో పడవేసిన మా దేవుని విడిచిపెట్టం, అగ్ని లాంటి శ్రమలు వచ్చినా మా దేవుని విడిచిపెట్టం. ఈ రోజులు ఎలా ఉన్నామండి? ప్రార్థన చేస్తే ఉద్యోగం రాలేదని దేవుని విడిచిపెట్టే వాళ్ళు కొంతమంది, ప్రార్థన చేస్తే నాకు వివాహం కాలేదని దేవుని విడిచిపెట్టే వాళ్ళు కొంతమంది, ప్రార్థనకి వెళ్తున్నా కానీ నేను అనుకున్నటువంటి కోరిక తీరలేదని చెప్పి దేవుని విడిచిపెట్టేసేవారు కొంతమంది.
కానీ ఈ బబులోను దేశం ఉన్నటువంటి దేశం కాని దేశంలో బానిసలుగా ఉన్నటువంటి ఈ షడ్రక్ మెషక్ అబేద్నెగోలు వాళ్ళ ముగ్గురు కూడా దేవుని నామను మహిమపరచడం కొరకు దేవుడు మమ్మల్ని విడిపించడానికి సమర్థుడు. ఒకవేళ విడిపించకపోయినా రక్షించకపోయినా మేము క్షేమంగా లేకపోయినా పర్లేదు, మేము మాత్రం ఆ విలువలు దాటి మేము బ్రతకలేమని చెప్పి అగ్నిలోకి వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డారు. దేవుని కృప ఏమని తెలుసా? ఇదిగో షడ్రక్ మెషక్ అబేద్నెగోల దేవుడే నిజమైన దేవుడు. వాళ్ళ దేవుని ఎవ్వరు కూడా దూషించవద్దు. అలా దూషిస్తే వారిని తుత్తులుగా నరికేయండి, లేదా వాళ్ళ యొక్క ఇంటిని పెంట గొప్పగా మార్చండి. ఇంత ఘనమైన పేరు ప్రఖ్యాతలు, ఇంత ఘనమైన దేవుని నామ మహింపరచబడ్డానికి కారణం తెలుసా? షడ్రక్ మెషక్ అబేద్నెగోలు వాళ్ళు తీసుకున్నటువంటి శ్రేష్ఠ నిర్ణయము. దేవుడు మమ్మల్ని కాపాడడానికి సమర్థుడు అనే విశ్వాసాన్ని పరమందున దేవుడు చూచి వాళ్ళని విడిపించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఇదే సందర్భం దానియేలు గ్రంథంలో కూడా ఎవరో కూడా ప్రార్థన చేయొద్దంటే దానియేలు వెళ్ళి యథాప్రకారముగా ముమ్మారు మోకరించి కిటికీ తలుపులు తీసి చేతులెత్తి ప్రార్థన చేస్తుంటే అది చూసిన ప్రజలందరూ కూడా దానియేలుని తీసుకెళ్ళి రాజుగారికి అప్పగిస్తే రాజుగారు దర్యావేషు వాళ్ళని దానియేలుని తీసుకెళ్ళి సింహాల బోన్లో వేస్తే సింహాల బోన్లో ఆ దానియేలు ఎన్నడూ కూడా ఒక్క సింహం కూడా దానియేలుని ముట్టిందండి? ముట్టలేకపోయింది. అప్పుడు దానియేలుతో దేవుడు అంటాడు కదండి, దానియేలుతో దర్యావేషు అంటాడు కదా. మాట చదవండి, 6వ అధ్యాయం. ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము. మీ దేవుడని యెహోవా నిన్ను రక్షించను అనే మాట అంటాడు చూడండి. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము. అతడు గుహ యొద్దకు రాగానే దుఃఖస్వరం దానియేలును పిలిచి, జీవము గల దేవుడు సేవకుడైన దానియేలు, నిత్యము నువ్వు సేవించున్న నీ దేవుడు నిన్ను రక్షించగలిగినా అని అతనితో అనగా, అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించునుగాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషి కనబడితిని గనుక ఆయన తన దూతలను పంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్లను మూయించెను. రాజా, నీ దృష్టికి నేను నేరము చేస్తున్నవను కాను కదా అనేను. ప్రజల రాజు ఇందును గూర్చి అతి సంతోషభరితుడై దానియేలును గుహలో నుంచి పైకి తీయుడని ఆజ్ఞయగా బంట్రోతులు దానియేలును బయటికి తీసిరి. ప్రజల హల్లెలూయా. అతడు తన దేవుని యందు భక్తి గలవాడై ఉన్నందున అతనికి ఏ హానియు లేదు. రాజు ఈ ఆజ్ఞగా దానియేలు నింద మోపిన మనుషులను తోడుకొని సింహముల గుహలో పడద్రోసిరి. వారిని, వారి కుమారులను, వారి భార్యలను పడద్రోసిరి. వారు ఆ గృహంలో అడుగుకి రాక మునుకే సింహముల పాలైరి. సింహములు వారి ఎముకలను సైతము పగల గొరికి పొడి చేశాను. ప్రైజ్ ది హల్లెలూయా. దానియేలు రక్షించాడు. దానియేలు క్షేమస్థితినిచ్చాడు. యోబుకి దేవుడు క్షేమస్థితినిచ్చాడు. అక్కడ మనం అందరము కూడా క్షేమంగా బ్రతకాలంటే దేవుని కొరకు మనమందరం దేవుని ప్రేమించే వారికి ఉండాలి. ఆయన ఆజ్ఞల ప్రకారం బ్రతికే వారికి ఉండాలి. చిన్న చిన్న విషయాలకి దేవునికి దూరం అయిపోయి శాపగ్రస్త స్థితిలో ఉండేవారు ఉండొద్దు. దేవుడే కనుక మన కంచె తీసివేస్తే, మన చుట్టూ ఉన్న కంచెను తీసివేస్తే మనల్ని కాపాడేవాడు ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఉండరు. కాబట్టి బ్రతికిన కొద్ది కాలము క్షేమంగాను, సౌఖ్యముగాను, నెమ్మదిగాను ఆ బ్రతికేటువంటి గొప్ప కృప, ఆ కృపగల దేవుడు మన అందరికీ దయచేయనుగాక. అందరూ కూడా మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఆశ్రయుడని నిన్ను ఆశ్రయిస్తే మేము క్షేమంగా ఉంటాము అనే విషయాన్ని మాతో తెలియజేశారు. విన్న వాక్యాన్ని మా హృదయాంతరంలో స్థిరపరుచుకొని నిన్ను ప్రేమించేవారుగా, నీ ఆజ్ఞలు అనుసరించి నడుచుకునేవారుగా మేము బ్రతికి మేము మా పిల్లలు క్షేమంగా బ్రతకడానికి సహాయం చేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి.